పూజారి చెప్పిన మాటలు విని మేం కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. క్షమించండి అమ్మా. మీ విషయంలో మద్దతుగా నిలబడలేకపోయాం. మమ్మల్ని క్షమించండమ్మా. వెళ్ళండి. ఈ తల్లి మీద ఈగ వాలినా అక్కా చెల్లెళ్ళిద్దరూ తట్టుకోలేరు కదా. నువ్వు కడిగిన ముత్యమమ్మా. నీ పైన అపనిందను మోపాలని చూస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? చందమామకైనా మచ్చుంటుందేమో కానీ మీ వ్యక్తిత్వంలో ఏ మచ్చ ఉండదు పెద్దమ్మా. నీకు చెడ్డ పేరు వస్తుందంటే మేము అడ్డుకోకుండా ఉండగలమా? ఇంతకంటే అదృష్టం ఏ తల్లికుంటుంది? సీతమ్మ జానకమ్మగా పుట్టింది, లవకుశులు ఈ ఆజ్యరామలా పుట్టారు, అంతే కదా. డబ్బు కమ్ముడిపోయినా సరే నిన్నంతా వణుకు బెణుకు లేకుండా మాటకి మాట సమాధానం చెప్పిన పూజారి రాత్రికి రాత్రే మనసు మార్చుకుని ఇప్పుడు నిజమేలా చెప్పాడు? నేను చెప్తాను బావగారు. వీళ్ళిద్దరు సామాన్యులు అనుకుంటున్నారా మీరు? ఆడపిల్లలుగా పుట్టిన ఆడ పులులు బావగారు వీళ్ళు. బావయ్యా, ఎలివేషన్ ఇచ్చే టైం వచ్చేసిందమ్మా. నన్ను చెప్పనివ్వండి. మీరు ఆగండి. వీళ్ళిద్దరూ ఆ అమ్మవారికి ప్రతిరూపాలు బావగారు. ఆహా, ఆ దర్శనంతో నిజంగా నా జన్మ ధన్యమైపోయింది బావగారు. ఏం జరిగిందన్నయ్య గారు? రాత్రి మన రామలక్ష్మి అమ్మవారి గెటప్ లో ఆ పూజారికి కళ్ళు తెరిపించింది చెల్లెమ్మ. దిగు. ఆ మాత్రం దానికి అప్పుడే 9 నెలలు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? 5వ నెలైనా 9వ నెలైనా బేబీ కేరింగ్ ముఖ్యం కదా. ఓహో, నువ్వు బేబీ కేరింగ్ గురించి ఆలోచిస్తున్నావా? ఓకే ఓకే ఓకే. ఆ బేబీకి ఏమైనా అయితే నీకు ఆస్తి రాదనా? అర్థమైంది. అయ్యో రామలక్ష్మి, మాటి మాటికి నువ్వు ఆస్తి ఆస్తి అని అనకు. ఆస్తి శాశ్వతం కాదు కదా, మనుషులే శాశ్వతం. వాళ్ళ మధ్య ప్రేమలు శాశ్వతం. ఓహో, ఇప్పుడు నేను అమ్మని కాబోతున్నాను కదా, నాలో కూడా చాలా మార్పు వచ్చింది. నన్ను నమ్ము రామలక్ష్మి. ప్రపంచం అంతా నిన్ను నమ్మినా నేను మాత్రం నిన్ను నమ్మను. నమ్మకపోయినా పర్వాలేదులే, సహాయం అడిగాను కదా. మానవత్వంతో వచ్చి కొంచెం సపోర్ట్ చేయవా ప్లీజ్? నీ స్థానంలో ఎవరున్నా సరే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. దా. పంతులు గారు, పాల గ్లాస్తో లోపలికెళ్ళిన నా మనవరాలు నెల తిరిగేలోపు మాకు తీపి కబురు చెప్పాలి. అంత మంచి ముహూర్తం చూసి చెప్పండి. పంతులు గారు, ఒక అరగంట ఆలస్యం పర్లేదు గాని గదిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి ముహూర్తం పెట్టండి. రేపు పుట్టబోయే పిల్లలు నాలాగే స్మార్ట్ గా చాకులా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. మీరేం కంగారు పడకండి, దివ్యమైన ముహూర్తం పెట్టే బాధ్యత నాది. వీళ్ల జాతకాల్లో శోభనం కాస్త ఆలస్యమైనప్పటికీ దివ్యంగా జరుగుతుందని రాసుంది. మీ
పెళ్లి కూడా కాస్త ఇబ్బందుల మధ్య జరిగింది కదా? అవునండి. ఇక్కడింత జరుగుతుంటే చారు ఎక్కడికెళ్ళిందే? అదే అర్థం కావట్లేదమ్మా. వీళ్ళకి ముహూర్తం పెడుతుంటే ఎక్కడుండకుండా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఎలాగైనా సరే ఈ ముహూర్తం పెట్టకుండా ఆపాలి. వీళ్ళ శోభనం జరగకూడదు. ఇది మన కర్తవ్యం. అవును పంతులు గారు, మా కుటుంబంలో ఎలాంటి శుభకార్యాలకైనా మీరే ముహూర్తం పెడతారు. మా కుటుంబం గురించి తెలిసిన మీరు మంచి ముహూర్తం నిర్ణయించండి. అలాగేనయ్యా. సంవత్సరం తిరిగే లోపు ఇంట్లో పిల్లలు పాకుతూ ఉంటారు, చూస్తూ ఉండండి. అది చెప్తుంటేనే ఎంత సంతోషంగా. తుడుచుకో, కళ్ళు తుడుచుకోవే, కళ్ళు తుడుచు. ఒరే మనవడా, ఈ చిలిపి చేస్తలేవో మీ గదిలో చూసుకోండి. ఓహో, సేన చిలిపికృష్ణుడు అన్నమాట. అంటే పంతులు గారు, నా కొట్టితనం అంతా నా కొడుకు వచ్చేసింది. అది కుంటితనం అనబోయి కొంటితనం అన్నారేమో చూసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామే? ఈ ముహూర్తం పెట్టుకోకుండా ఆపడం ఎలా? పంతులు గారు, ఇంకా సమయం పడుతుందా? లేదమ్మా, అయిపోయింది. జాతకం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించమన్నారు కదా అని కాస్త వివరంగా చూస్తున్నాను. ఇంకో 5 నిమిషాల్లో పంచాంగం చూసి మంచి ముహూర్తం పెట్టేస్తాను.